హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుగు తమ్ములను కలవరపెడుతున్నాయా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా 4.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నేతలుగా లేదా పార్టీ పట్ల అత్యంత విధేయత కలిగినటువంటి నేతలుగా ఉన్న వారికి కూటమి పార్టీలోని ఇతర మిత్రపక్షాల డిమాండ్లకు తలవొగ్గే క్రమంలో సొంత పార్టీ నేతలకు ఆదరణ కరువవుతుంది. సొంత పార్టీ నేతలకు న్యాయం జరగడం లేదు, సొంత పార్టీ నేతలను కూడా విస్మరిస్తున్నారనే ఒక వాదన క్రమంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. దీనికి ఉదాహరణ పిఠాపురం ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది గత కొద్ది రోజులుగా. ముఖ్యంగా పిఠాపురంలో 2024లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిసారిగా పోటీ చేసి గెలిచినప్పటి నుంచి ఆ నియోజకవర్గం ఇష్యూ ఇటు తెలుగుదేశం పార్టీను అటు జనసేన పార్టీకి ఒక మింగుడు పడని పరిణామంగానే మారింది. ముఖ్యంగా అక్కడ అప్పటి వరకు పిఠాపురం అడ్డాపై తన సత్తా ఏంటో పలు సందర్భాల్లో చాటుకున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ చాలా వార్తల్లో నిలుస్తున్నారు చాలా కాలంగా. వర్మ విషయం వచ్చేటప్పటికి అక్కడ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే వివాదం ఎప్పుడూ లేదు. కానీ అక్కడ ఉన్న వివాదం వల్ల వర్మ వర్సెస్ లోకల్గా ఉన్నటువంటి జన సైనికులకు మాత్రమే వివాదం. అది కూడా వర్మకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంలో కానే కాదు. ప్రోటోకాల్ సందర్భంలో వివిధ సమావేశాల్లో తమ అధినేత తమ పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టడం లేదు అనేది వర్మ వాదిస్తున్నటువంటి అంశం. ప్రతిసారి తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదనో లేదా తన ఫోటో అక్కడ వాడడం లేదనో కాదు, కానీ తన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను ఎందుకు విస్మరిస్తున్నారు, కేవలం డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఎందుకు వాడుతున్నారు అనేది ఆయన తరచూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జన సైనికులు వర్మతో గొడవకు పడుతున్నారు, వర్మతో ఘర్షణకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా వర్మ కూడా అంతే దీటిలో సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా పిఠాపురం ఇష్యూ అనేది అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ వర్సెస్ జన సైనికులకే తప్ప మరొకటి కానే కాదు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేసింది. ఇవాళ రేపో ఎల్లుండో వర్మను టీడీపీ నుంచి కూడా బయటకు పంపించే అవకాశాలు లేకపోలేదనేది ఖచ్చితంగా అందుతున్నటువంటి సమాచారం. అందుకే వర్మ ఆవేదన చూసినా వర్మ యొక్క మాటలు చూసినా అదే ఒక విషయం అర్థమవుతోంది. ఇక్కడ వాస్తవానికి చంద్రబాబు నాయుడుకి అత్యంత విధేయుడిగా ఉన్నారు వర్మ. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒకే ఒక మాట ఆధారంగా, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూచనల ఆధారంగా పిఠాపురం సీటును ఆయన త్యాగం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణమయ్యారు వర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, వర్మను టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించేశారు అంటే ఇవాళ వర్మకు జరిగింది రేపు పొద్దున మనకు జరగదనే గ్యారంటీ తెలుగుదేశం పార్టీలో లేదు అనేది ప్రతి తెలుగు తమ్ముళ్లలో వర్మ ఇన్సిడెంట్ తర్వాత కలుగుతున్నటువంటి ఒక అభిప్రాయం. అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటే కూటమిలోని ఇతర పార్టీల డిమాండ్లకు తొలగుతూ సొంత పార్టీ నేతలను విస్మరిస్తూ పోతే, సొంత పార్టీ నేతలపై వేటు వేస్తూ పోతే పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీకి విధేయులైనటువంటి లాయల్గా ఉన్నటువంటి నాయకులు కరువు అవుతారు, పార్టీ పరిస్థితి ఏంటి. ఒక మిత్రపక్షంలోని కూటమిలోని ఒక పార్టీని నమ్మి సొంత పార్టీలోని సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టే నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున ఆ మిత్రపక్షం గనక ఎదురు తిరిగితే పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీని అక్కడ కాపాడే వాడెవడు అనేది ఇప్పుడు అందరూ తెలుగు తమ్ముళ్ళలో కలుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అందుకే ప్రతి తెలుగు తమ్ముడు అడుగుతున్నాడు, ఇవాళ వర్మకు జరిగింది రేపు మనకు జరగదని గ్యారంటీ
అనేది తెలుగుదేశం పార్టీలో ఉందా అంటే లేదనే సమాధానం వ్యక్తమవుతోంది. సో ఇదే క్రమంలో రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య కూటమి ఉంటుంది అనేది పదే పదే వైపు చెబుతూనే కూటమి ఉన్నంత మాత్రాన ఆ కూటమిలోని ఆ పార్టీల కోసం సొంత పార్టీ నేతల్ని విస్మరించాల్సిన అవసరం ఉందా అనేది ప్రతి తెలుగు తమ్ముడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోస్తున్నప్పుడు కూడా కమ్యూనిస్టులతో కూడా అప్పట్లో చెలిమి ఉండేది. కానీ ఎప్పుడు ఏ నేతల్ని కూడా అంటే మిత్రపక్షాల నుంచి వచ్చినటువంటి నేతల కారణంగా, మిత్రపక్షాల కారణంగా సొంత పార్టీలోని నేతలను విస్మరించినటువంటి పరిస్థితి, సొంత పార్టీలోని నేతలపై వేటు వేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ పోనీ వర్మ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యను ఉల్లంఘించారంటే లేనే లేదు. ఆయన వాదించింది కూడా ఆయన అంతర్గతంగా విభేదాలు ఉన్నది తెలుగుదేశం పార్టీలోని నాయకులతో కాదు, ఏ తెలుగుదేశం అధినాయకుల్ని ఎప్పుడు ఆయన ప్రశ్నించలేదు. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లతో కూడా ఆయన ఎప్పుడు గొడవపడలేదు. ఆయన చెబుతున్నది ఒకటే, కేవలం ప్రోటోకాల్ పాటించడం లేదు, అది కూడా జన సైనికులకు సంబంధించిన వ్యవహారమే తప్ప తెలుగుదేశం అంతర్గతంగా, తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాల్లో కానీ, తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గ విభేదాల్లో కానీ ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు కూడా కావేవి. కేవలం కూటమి పార్టీలోని ఒక పార్టీ అధినేత ఉనికిని ఆ నియోజకవర్గంలో కాపాడేందుకు ఆ అధినేతతో తన సత్సంబంధాలను మరింత కాలం కొనసాగించే క్రమంలో భాగంగా సొంత పార్టీ నేత, అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి నేతను పక్కన పెట్టడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. అందుకే ప్రతి ఒక్కరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఇవాళ వర్మకు జరిగింది రేపు మనకు జరగదని గ్యారంటీ ఏంటి? ఇవాళ వర్మకు జరిగినటువంటి అన్యాయం రేపు పొద్దున మరో నియోజకవర్గంలో ఇదే కూటమి పార్టీలోని మరో బీజేపీ కారణంగానో, లేదా తిరిగి జనసేన కారణంగానో, లేదా మళ్ళీ జనసేనాని ఆదేశించారనో మరో తెలుగు తమ్ముడికి, మరో తెలుగుదేశం ఎమ్మెల్యే వ్యక్తికి, లేదా మరో తెలుగుదేశం ఇన్ఛార్జ్ వ్యక్తిపై జరగదని గ్యారంటీ ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం అయితే తెలుగుదేశం పార్టీ అధినేతలో మారినటువంటి ఈ వైఖరి తెలుగుదేశం పార్టీకు నిజంగా అది సేఫ్ సైడ్ అనా, లేదా తెలుగుదేశం పార్టీకి అది కష్టంగా మారే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ పిఠాపురం విషయంలో, రేపు మరో నియోజకవర్గ విషయంలో మొత్తానికి తెలుగు తమ్ములలో ఈ కూటమి పార్టీల కారణంగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే వ్యక్తమవుతోంది.